మీ విషయానికి వస్తే టికెట్ రాలేదు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కప్పుకున్న తర్వాత మీరు ఆ పార్టీలో పనిచేసేటప్పుడు ఎట్లుండే, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? నేను అంతా అయోమయం. ఆ రోజు 10 రోజులు వీళ్ళెవరు పలకరించలేదు నన్ను. ఒక పలకరించినట్లయితే నేను ఉన్నాం అని రేవంత్ రెడ్డి గారి గురించి నేను కొట్లాడినా. రేవంత్ రెడ్డి గారి గురించి కొట్లాడిన రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రాలేదు. అది ఇంత నేను వేరే వాళ్ళకు కూడా శత్రువైనా రేవంత్ రెడ్డి గారి గురించి. పార్టీలో ఇతరులకు శత్రువు అయిపోయాను. నన్ను వాళ్ళు ఒక చీడపురుగుని చూసినట్టు చూశారు. నన్ను సస్పెన్షన్ చేయాలని కూడా చూశారు. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు కేవలం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే. అయినా ఇంత చేసిన రేవంత్ రెడ్డి గారు నాకు ఎందుకు మాట్లాడలేదు? పోనీ ఆయన మాట్లాడకపోతే ఎవరు ఇన్ఛార్జ్లైనా మాట్లాడాలి కదా. గతంలో ఇన్ఛార్జ్లు మాట్లాడారు, ప్రెసిడెంట్ మాట్లాడి. ఈసారి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్లు సరే వేరే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు మాట్లాడలేదు. నన్ను ఎందుకు వదిలేశారు ఇట్లా అనే ఒక ఆవేదన, మానసిక వ్యధతో ఆ విధంగా ఆలోచన చేసేటప్పుడు అవతలోడు అధికారంలో ఉన్నవాడు నువ్వు రా నువ్వు రా నువ్వు రా మేము చూసుకుంటాం, నిన్ను గౌరవిస్తామని పిలుస్తున్నారు. అవతలోడు పిలుస్తున్నప్పుడు యువతలోడు పట్టించుకోకపోతే, నా ఇంటోడు నన్ను పట్టించుకోకపోతే మనకి కోపం ఉంటుందా ఉండదా? ఆ కోపంలో ఆ ఆవేదనలో సర్లే ఇక్కడ ఎంత చేసినా గుర్తింపు లేదు, ఆడన్నా రేపు అధికారం వచ్చినా రేపు మనకు ప్లేస్ లేదు ఇక్కడ అక్కడన్నా కొట్లాడదాం, పోరాటం చేద్దాం. మళ్ళా ఏమైందని పోయి ఆడకపోయినాం. పోయిన 10 రోజుల్లో ఉంది ఎలక్షనే వచ్చేసింది. ఎలక్షన్ తర్వాత ఫలితాలు వచ్చింది. కేసీఆర్ గారే నాకు కండవ కప్పిండు. విషయం ఏంటంటే కేసీఆర్ గారికి ఎవరు కండవ కప్పలేదు. నన్ను పిలిపించుకొని అక్కడ మాజీ మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు తప్పితే నార్మల్ నాయకులకు కప్పలేదు. ఒక నార్మల్ విద్యార్థి నాయకుడికి నన్ను ఆడ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆయన ఫామ్ హౌస్ పిలిపించుకొని సమయం కేటాయించి 3.5-4 గంటల సమయం కేటాయించి అన్ని తెలంగాణ ఉద్యమం గురించి అంతా చర్చ ఏమన్నా కేసీఆర్ ఆయన మాట్లాడి చెప్తాడు అన్ని. ఆయన రేవంత్ రెడ్డి తిట్టడం అంటే మామూలుగా ఇట్లా పద్ధతులు. ఆయన రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడలేదు కానీ నువ్వు అక్కడ తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అది ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది అని, చంద్రబాబు ఏంది, ఇట్లా రాజకీయాలు ఉంటాయి కదా. కేసీఆర్ మీరు 3-4 గంటలు ఉన్నారంటే 3.5 గంటల పైన ఉన్నాం అంటే 3.5 గంటలు ఏమనిపించిందని అప్పటిదాకా కేసీఆర్ మీద తిట్టినావు, మరి దుమ్మెత్తి పోసినావు బాగా. ఇప్పుడు మనకేమనిపించింది అంటే అది తిట్టినోడే మనని పిలుస్తుండు, ఆహ్వానించిండు, పొగిడినోళ్ళు మన పిలవలేదని ఆవేదనలో అది చిన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, అబద్ధర ముఖ్యమంత్రి, ఎలక్షన్ జరిగిన అబద్ధర ముఖ్యమంత్రి, వ్యవస్థ మొత్తం ఆయన చెప్పు చేతల్లో ఉంది. నన్ను గౌరవించిండు అనేటువంటి ఆలోచన ఉన్నది. ఒక పక్క మానసికంగా అరే తప్పు చేసినా, నేను కోపంలో వచ్చి ఇబ్బంది పడుతున్నా, టీఆర్ఎస్ కండవా కప్పుకొని ఆ పార్టీని తిట్టి ఎట్లా ఇందులో నెగ్గరాగలుగుతున్నా, ఏమైనా కొట్లాడదాం, ఏడైనా కొట్లాడటం ఎట్లుంటది, అధికారం వస్తే ఎట్లా డిసైడ్ అయిపోయినా. టీఆర్ఎస్ అధికారం వచ్చిందనుకో ఒక రకంగా నిరుద్యోగులకు సేవ చేద్దాం, అధికారం రాలేదనుకో కొట్లాడదాం అని డిసైడ్ అయిపోయినాయి. ఏమన్నా కానీ ఎందుకంటే ఉండే నమ్మకం ఉండే నాకు కాంగ్రెస్ వస్తుందేమో అని డౌట్ ఉండే. వచ్చిద్దని నేను చూడండి, ఏపీ నాది చివరి డిబేట్ నాది లాస్ట్ లో కదా మా టికెట్ అనౌన్స్ చేసింది. చివరి నిమిషంలో అనౌన్స్ చేశారు, అర్ధరాత్రి 10:30-11కి అనౌన్స్ చేశారు. అంటే మనం ఎటు కదలకుండా మెదలకుండా ఉండే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ నాకు ఫోన్ చేసినట్లయితే ఎప్పుడైనా మనం బాధలో ఉన్నప్పుడు, మన కోసం మనం కష్టపడినప్పుడు మనం ఎవరు పట్టించుకోకపోతే మనం ఆవేదనలో ఏదేదో చేసుకుంటాం. కానీ అట్లా చేయలేదు. కాబట్టి నేనేం చేసిన ఏదో చేసుకోకుండా ధైర్యంగా ఒక నాయకుడు కాబట్టి ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఇంకో దగ్గర పోయి కొట్లాడదాం, ఆడ యుద్ధం చేద్దాం, వీడు అధికారం వస్తే ఓకే పోదాం కొట్లాడదాం అని చెప్పి అట్లా పోయి నిర్ణయించుకున్నా. తర్వాత కాంగ్రెస్ పార్టీ గర్వాప్సి పెట్టింది 10 రోజులు 15 రోజులకి. డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తుంది. 10-11 టైం అవుతుంది. అప్పుడు ఏమనిపించింది? మానవతరాయ్ ఏమని కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసిపోయింది నాకు. అనుకున్నది నేను అనేవాడిని కదా, ప్రతి డిబేట్ లో అనేవాడిని, కేసీఆర్ అనే బండ పోవడానికి 5 ఏళ్ళు కాదు, 10వ దెబ్బకు పక్కుమంటది. అంటే 5 దెబ్బలు అంటే 5 సంవత్సరాలు కాదు. ఏ బండ అయినా కట్ట, మన చిన్నప్పుడు బండ్ల బాగా కొట్టినాడు గుర్తుంది నాకు. ఒక దెబ్బకు సుత్తి పెట్టి కొడితే పగలదు, 2వ దెబ్బకు పగలదు, 3వ దెబ్బకు పగలదు, 5వ దెబ్బకు నెరవేస్తుంది, పగుళ్ళు ఇట్లా వస్తాయి, 10వ దెబ్బకు పక్కుమంటది. కేసీఆర్ అనే బండ కూడా పాషాణం కూడా ఒక్క దెబ్బకు పగలదు, 10వ దెబ్బకు పక్కుమంటది అని చెప్పాడు. చాలా డిబేట్లు చెప్పి నేను. అట్లనే 10వ సంవత్సరానికి ప్రజల్లో జ్ఞానోదయం అయింది. ఈయన మనకు ఒక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు కావాలి, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి, ఇట్లే చెప్పేవాడు. సోనియా గాంధీ రుణం తీర్చుకుంటారు ప్రజలు, తెలంగాణ ప్రజలు కృతజ్ఞత కలవాళ్ళు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను నేను. అట్లనే రుణం తీర్చుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇచ్చారు, కొట్లాడిన పార్టీకి వాళ్ళు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇదే అనుకున్నా. ఏమైంది, అధికారం వస్తుంది అనుకున్నట్టు వచ్చింది. పోనీ నేను గర్వాప్సి పెడతారని కూడా అనుకోలేదు. గర్వాప్సి పెట్టకపోతే ఇప్పుడు ఆడే ఉండేవాడిని.
నిరుద్యోగుల తరఫున కొట్లాడేవాడిని. ఎవరు పెట్టిన పార్టీ పెట్టింది. అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ వీళ్ళంతా అరే పాపం వాళ్ళు కష్టకాలంలో 10 ఏళ్ళు కొట్లాడి చివరిలో టికెట్ మనం ఇవ్వకపోవడం వల్ల పోయారు, అట్లాంటి వాళ్ళని తీసుకురండి, మళ్ళీ మనం వాళ్ళకి ఏదైనా పనిచేసిన దాన్ని బట్టి వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి తీసుకొచ్చారు. కేసీఆర్ కింద పడ్డప్పుడు కూడా మీరు వాస్తవం. ఇప్పుడు నా పార్టీ ఏది ఉంటే అదే కదా. అప్పుడు కూడా మీరు స్లోగన్లు ఇచ్చినారు. ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీ నాదనుకున్నా, నాకు ఈ కాంగ్రెస్ పార్టీలో చోటు లేదు, వచ్చే అవకాశం లేదు. అక్కడ మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి వినయంగా, వాళ్ళకి క్షేమ కుడితే మనకు కుట్టినట్టు ఉండాలి, వాళ్ళ బాధ కలిగితే మనకు కలిగినట్టు ఉండాలి. అదే రాజకీయం, ఇంకేం ఉండదు. అదే వినయం, విధేయత. కాబట్టి వాస్తవంగా ఆయన ఓడిపోయి బాధలో ఉన్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, కానీ పద్ధతి కాదు. చచ్చిపోయిన పావుని మరీ చంపటం అవసరం లేదు. కాబట్టి ఆయన బాధలో ఉన్నప్పుడు నేను మా పార్టీ నాయకుడు, ఆ పరిస్థితి నా నాయకుడు, అప్పుడు నేను అందులో ఎదగాలి, వాళ్ళకి దగ్గర కావాలి. కాబట్టి ఆ విధంగా అదే హాస్పిటల్లో ఉన్నప్పుడు పూజలు చేయడం జరిగింది. కేసీఆర్ కింద పడినప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం రాకపోవడము, ఇక పార్టీ పని అయిపోయింది అనుకున్న టైం గందరగోళము, కేటీఆర్ హరీష్ ఇద్దరు కొట్లాడుకుంటే ఇక్కడ కేసీఆర్ కింద పడ్డాడు అనే ఇవన్నీ కూడా వచ్చినాయి కదన్నా. అప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, ఓటమి తాలూకు వాళ్ళకి ఎట్లుంది? ఓటమి చెందిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎక్కువ వాళ్ళతో కలిసి హాస్పిటల్ దగ్గర ఆ భోజనం చేసినారు చేరిన రోజు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలే, ఆ దిక్కే పోలే. ఇంటర్నల్ గా నేను అసలు ఇంటర్నల్ అంత లేదు కదా. కేసీఆర్ చేరిన రోజే పోయినాం, ఇంకా తర్వాత పోయి చెప్తారు కదా, చెప్తారు కానీ మనం అంత పోయి డైరెక్ట్ గా అంత అప్పుడే లేదు. నడుస్తుంది హాస్పిటల్లో ఫీలింగ్ ఏముందన్న వాళ్ళకి? ఫీలింగ్ ఏం లేదు. వాళ్ళు ఏంటంటే మామూలుగా ఉన్నారు అంతే, వాళ్ళ మనసులే మనకి ఎట్లా చెప్తారు, వాళ్ళు మనకు తెలియదు కదా. మీరు అంటే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం అసలు ఏం లేదు. వాళ్ళు కొన్ని తప్పులు నిరుద్యోగుల వల్లే ఓడిపోయిన అనేది ఆలోచన ఉంది వాళ్ళకి. నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవడం. రేవంత్ రెడ్డిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదా? రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి అనేది వాళ్ళకి తెలుసు, ఉందన్న వాళ్ళకి తెలియదు. రేవంత్ రెడ్డి నాయకుడు అనేది వాళ్ళకి తెలుసు, కేసీఆర్ తెలుసు. ఎందుకంటే ఈ పార్టీలో రేవంత్ రెడ్డి వల్ల ప్రమాదం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు నేను ఆ రోజు హాస్పిటల్ దగ్గర కూడా నన్ను పోనీలే కదా, నేను ఆయన చూడడానికి పోతేనే పోనీలే. ఆ రోజు కోపంగా నాకు అంటే ఆ రోజు జనరల్ గా మనం ఎవరు తిడతాం? పోలీసులు. ఇప్పుడు ఉద్యమంలో పోలీసులు మన చేత పోలీసులను తిట్టాం, ఖబర్దార్ కేసీఆర్ ఆ రోజు అట్లనేది ఖబర్దార్ అని తిట్టేది. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, నేను నాకు కావాలని కాదు కదా. పోలీసులు కింద పడేసి ఇట్లా గిచ్చి వాళ్ళు లోపరుచుకోవడానికి కొన్ని ట్రిక్స్ ప్రయోగిస్తారు. ఇక్కడ జాయింట్స్ లో గిచ్చటం, లేదా కొట్టడం, ఇక్కడ కొట్టడం, మెడ మీద కొట్టడం, అట్లా తొందరగా లొంగిపోతాం మనం. అంటే ఆ తొందరగా వాళ్ళకి ఆధీనంలోకి వెళ్ళిపోతాం. అట్లా ప్రయత్నాలు చేసి కింద పడేసింది, కింద పడి దెబ్బ జరిగింది. దెబ్బ తాగేసరికి మనం ఉంటారు. కారణం ఏంది? నా నాయకుడు నేను చూడటానికి పోతుంటే మీరు రావడానికి ఎందుకు వచ్చింది? ఆ మూమెంట్ ఎందుకు వచ్చిందని అప్పటికి చాలా మంది చూస్తున్నారు. అంటే ఆ రోజు ఆ పార్టీలో ఉన్న నేను ఆ పార్టీ పని అయిపోయింది అనుకుంటున్నారు. ఆ పార్టీ నాయకుడికి ఒక ఆత్మవిశ్వాసం కల్పించాలని ఒక ఆలోచనలో ఆ విధంగా పోయినాం అంతే. ఆడికి అందులో ఉన్నా, అందులోనే నా జీవితం అనుకున్నా. పోయినప్పుడు అక్కడ వాళ్ళకు ఆ పార్టీ కోసం కష్టపడాలి కదా. అట్లా ఆ విధంగా పోయినప్పుడు నన్ను పోనీ లేదు. ఆ దెబ్బ తగిలిన బాధలో ఒక మాట రేవంత్ రెడ్డి గారు నోరు జారాల్సి వచ్చేసింది. దాన్ని నేను క్షమాపణ కూడా చెప్పిన, అయిపోయింది, గర్వాప్సి అయింది, వచ్చేసింది. నా సొంత పార్టీ ఇది. అది ఏంటంటే ఎంతకీ అద్దెలే అది, అందులో నేను ఉండలేకపోయినా. టీఆర్ఎస్ భవన్ కూడా 2 సార్లు పోయినా, అది కూడా పిలిస్తే ప్రెస్ మీట్ పెట్టమంటే పోయినా, ప్రెస్ మీట్ పెట్టినా. అంత కొత్తగా ఉంది, వచ్చేసిన ఇంటి దగ్గర ఉన్నా. డిబేట్లలో కండవ చాలా మంది కండవ నచ్చలేదు, 3 రంగుల కండవని నీ మెళ్ళ బాగుంటుంది అని చెప్పారు చాలా మంది. నా ప్రొఫెసర్లు, మేధావులు, నిరుద్యోగులు అందరూ. అందశ్రీ అయితే నన్ను వెంటబడి తరిమిండు. నువ్వు అసలు నీది అక్కడ, నీది ఇక్కడే, నీది టీఆర్ఎస్ కాదు, నీ కష్టం ఆడింది, నీ చెమట ఉన్నది, నేను చెప్పిన రేవంత్కి పో అంటే. అందశ్రీ గారు మేము ఆయన ఒక